హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ సమోసా. ఈ ఆలూ సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ ఆలూ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు మైదా పిండిని తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు వామ్ తీసుకొని కొంచెం క్రష్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని హీట్ చేసి వేసుకోండి. అలానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇందులో 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కొంచెం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 3 మీడియం సైజు బంగాళదుంపల్ని బాయిల్ చేసుకొని పై పొట్టు తీసేసి కొంచెం మెత్తగా మెదుపుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని మరలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. చపాతీ ముద్దని మరొకసారి కలుపుకొని చిన్న ఉండలుగా తీసుకొని ఇలా చపాతీ పీట పైన పల్చగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత వీటిని మిడిల్లోకి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకవైపు వాటర్ని అప్లై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కర్రీ అనేది బయటికి రాకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా అతికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత ఇందులో ఆలూ కర్రీని యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కర్రీ బయటికి రాకుండా అతికించుకోవాలి. ఇలా అతికించుకుంటే మనకి సమోసా షేప్ వచ్చేస్తుందండి. చూసారుగా, ఇలా అతికించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. షేప్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుందండి. ఈజీగానే తయారు చేసుకోవచ్చు సమోసా షేపు. ఇంకొకటి కూడా మీకు చేసి చూపిస్తాను. ఒకవైపు వాటర్ని అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీటిని మన ఫింగర్స్తోనే గట్టిగా ప్రెస్ చేస్తూ అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత కోన్ షేప్ వస్తుంది కదా, ఇందులో ఆ కోన్కి ఎంత కర్రీ అయితే సరిపోతుందో అంత కర్రీని యాడ్ చేసేసుకొని ఇలా పైన కూడా ఇంకొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ అతికించేసుకోవడమే. ఇలా అతికించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా సమోసాలను కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆయిల్లో ఈ సమోసాలని వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. క్రిస్పీగా వేగుతాయి. నెమ్మదిగా రెండో వైపు టర్న్ చేసుకోండి, లేదంటే ఆయిల్ పైకి తుల్లిపోతుంది. ఇలా రెండో వైపు నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ సమోసాలని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని టిష్యూ పేపర్ యాడ్ చేసిన ప్లేట్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. మిగతా సమోసాలను కూడా ఇలా వేయించుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా ఆలూ సమోసాను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్